చాలా ఆనందంగా ఉంది. మహాకవుల పద్యాలు, వాటిలో ఇమిడి ఉన్న ఆణిముత్యాలు వంటి భావాలు మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎంత బాగా చెప్పారో చూసావుగా. స్వామి, మనం వచ్చింది తెలుగునాటకి కాదు. అసలు ఇది మన భారతదేశమే కాదు, ఇది సియాటల్ నగరం. ఈ పిల్లలు మన సంస్కృతి బడిలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు. వీరంతా వారి 10వ వార్షికోత్సవానికి సిద్ధమవుతున్నారు. అయితే మన భాష మన తెలుగు భూమిలో ఎలా ఉందని చూద్దామని వస్తే ప్రపంచమంతటా తెలుగు ఎలా వర్ధిల్లుతున్నదో చూచినట్లయింది. ఆహా, చాలా సంతోషం. మడులు కానే కావు మాన్యాలు కావయా, సత్కవి రచనలే సంస్కృతియనా, వరుస మేడలు కావు భవనాలు కావయా, సద్ధర్మ విధులగు సంస్కృతియనా, ధనము కానే కాదు కనకమసలు కాదు, సత్పురుషుల గోష్ఠీ సంస్కృతియనా, పదవి కానే కాదు పలుకుబడులు కావు, సత్కళారూపాలే సంస్కృతియనా. అట్లు ఒనరు మన సంస్కృతిని ఆస్తియనగా, ఇతర దేశాలలో పెంచుట ఎంత ఘనతో. ఆహా ఆహా, నా ఊహకు మించి అవధి దాటి, మనసు ఆనందవార్ధిలో మునిగితే చాలా బాగుంటుంది. భాషా సంస్కృతులకు ప్రతిరూపాలుగా ఆ పిల్లల్ని రత్నాలుగా తీర్చిదిద్ది భావితరాలకు అందించిన ఘనత అదిగో వారి గురువులు, ఆ తల్లిదండ్రులదే. అయితే ఇప్పుడైనా మన తెలుగునాటికి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? తప్పకుండా పదండి. పరమేశ్వర, ఈయనకి మధ్యలో మళ్ళీ తెలుగు వినిపించకుండా తిన్నగా తెలుగు రాష్ట్రాలకి చేరేటట్టు దీవించు తండ్రి. సంచారి, ఇక్కడెక్కడో ఇంకా తెలుగు వినపడుతోంది. వీరంతా తెలుగు వారిలా ఉన్నారు. మహాప్రభో, మీరెక్కడికి వెళ్ళకండి.